హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. భారాసాకు భారీ షాక్. కారు దిగి హస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భాను ప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానంద్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు, ఎందుకంటే ఒక పార్టీ ఆ సిద్ధాంతం ఏదైనా కావచ్చు, ఆ పార్టీ యొక్క లక్షణం ఏదైనా కావచ్చు, అది ఎలాంటి రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కానీ ఈ విధంగా అన్నం పెట్టినటువంటి పార్టీకి, ఈ విధంగా టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీకి, ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్టీకి ద్రోహం చేస్తూ ఆ విధంగా, ఎందుకంటే ఈరోజు భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చి కన్న తల్లి లాంటి పార్టీని విడిచిపెట్టి ఇంకొక పార్టీలోకి చేరడం అనేది నిజంగా అది రాజ్యాంగ ద్రోహము. నిజంగా విలువలు లేనటువంటి నాయకులు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తారు. పార్టీ అధినాయకత్వం కూడా ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి ఫిరాయింపు నేతలను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఇంకొకసారి అవకాశం ఇవ్వకుండా, అవకాశం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, అది ఏ పార్టీ అయినప్పటికీ. డైరెక్ట్ ఎల్పీలను కలిపేసుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పి గతంలో 2018లో గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్వాకం ఏంటిదన్నట్టు. తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా. భారీ జనసమూహంలో ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలు, పిల్లలే. తొక్కిసలాట పరిస్థితులు తలెత్తినప్పుడు వారు ఎలా వ్యవహరిస్తే సురక్షితంగా బయటపడొచ్చో వివరించే ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు తెలంగాణ అడిషనల్ డీజీపీ స్వాతి లాక్రా. మనం చూసాం హత్రాస్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, మరి అలాంటి ప్రమాదాలు, అలాంటి తప్పిదాలు మళ్ళీ జరిగినప్పుడు ఏ విధంగా మరి దాన్ని ఓవర్కమ్ చేసి అక్కడి నుంచి బయటపడాలన్నటువంటి ఒక డెమో వీడియోను మరి డీజీపీ స్వాతి లాక్రా గారు షేర్ చేశారు. దాని గురించి ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. వీరులారా వందనం, ఎటు చూసినా జనమే, అందరి కళ్ళలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి, కేరింతలు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పూల వర్షం కురిసింది, నినాదాలు మిన్నంటాయి. ఇది T20 ప్రపంచ కప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు లభించిన అఖండ స్వాగతం. ఏం వీరులు వీళ్ళు? యుద్ధాలలో పాల్గొన్నారా, లేకపోతే భారత సరిహద్దుల లోపల జవాన్లతోటి కలిసి యుద్ధం చేసిరా ఎక్కడన్నా? ఒక్క ఆట ఆడితే కొన్ని కోటాను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేటటువంటి వీళ్ళు, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కోట్ల రెమ్యూనరేషన్స్ తీసుకునేటటువంటి వీళ్ళు, ఓడిపోతేనేమో బండబూతులు తిట్టాలి, గెలిచొస్తేనేమో ఈ విధంగా స్వాగతం పలకాలనా? క్రికెట్ ఆట ద్వారా భారతదేశంలో ఈరోజు BCCI అనే క్రికెట్ బోర్డుకు కొన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం, ఇంకా కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం అనేది బెట్టింగ్ రూపంలో, ఇంకా కొన్ని కోటాను కోట్ల ప్రజాధనం అనేది బెట్టింగ్ రూపంలో ఈ దేశం దాటి వెళ్ళడం, ఈ దేశపు యొక్క యువత యొక్క మేధస్సును పూర్తిగా దారి మళ్లించేది ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ మాత్రమే. IPL ద్వారా కావచ్చు, సీజన్ లేకుండా ఈ క్రికెట్ మ్యాచ్లు పెట్టడం వల్ల కావచ్చు, మిగతా రాజకీయ అంశాలపైన, సామాజిక అంశాలపైన యువత యొక్క ఆలోచన వెళ్లకుండా ఈరోజు కేవలం క్రికెట్ దగ్గరనే ఆగిపోతా ఉంది. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది? భారత కెప్టెన్తో నరేంద్ర మోదీ. ప్రపంచ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని. మీరు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ యొక్క లైంగిక వేధింపులకు గురైనటువంటి ఆ రెజ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఆతిథ్యం ఇచ్చి వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటే కూడా బాగుంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం, రాజకీయాలు ఎన్నికల వరకే. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మా పాలనకు మార్క్గా మూసీ నది అభివృద్ధి. ఢిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీకి జ్ఞాపికను బహుకరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్న అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు భారత ప్రధానమంత్రి అని పెద్దన్న అని చెప్పి మీరు సభలో మాట్లాడతారు. సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత మోదీ లాంటి దుర్మార్గుడు లేడని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ దేశంలో బీజేపీని ఓడించాలని చెప్పి మాట్లాడతారు. మరి ఈరోజు పార్లమెంటులో జరుగుతున్నటువంటి సమావేశాలు, ఆ వాడి వేడి మనందరం చూస్తున్నాం. కానీ వెంటనే మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం వెళ్ళి ప్రధానమంత్రి మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తాడు. దేనికి సంకేతం అంటే, మీ ఎన్నికలు కావచ్చు, ఈ రాజకీయాలు కావచ్చు కేవలం ఎన్నికల సందర్భంలోనే, కానీ ప్రజలు 24 గంటలు కొట్టుకుంటూనే ఉండాలి. కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు అనుకుంటూనే ఉండాలి, మేము మాత్రం ఢిల్లీలోకి పోయి ఒకరినొకరు అలుముకుంటాం, మేము మాత్రం ఢిల్లీలోకి పోయి ఒక కంచంలో తింటాం, ఒక మంచంలో వంటాం, మీరు మాత్రం ఎప్పటికీ దన్నుకుంటూ ఉండాలి, ఆ రాజకీయాల ద్వారా మేము లబ్ధి పొందాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి బీజేపీ పార్టీ కావచ్చు చెప్తుంది. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.
ప్రజా తీర్పు శిరోధార్యం ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. భారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. అట్లాంటప్పుడు ఫస్ట్ అసెంబ్లీకి రావాలి సార్. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. బ్రహ్మపుత్రి, ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకుంటున్నటువంటి మేఘాలు. వానలు పెరిగాయంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల 2000 లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారిచార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కలాముద్దీన్ జహనారా ఖాతున్ కుటుంబం 9 నెలలు నిండిన జహనారా ప్రసవం నేడో రేపు అనుకునేంతలో వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్లి తలదాచుకుంది. వారికి సాయం అందించటం కోసం వచ్చిన సంచార వైద్య బృందం జహనారా పరిస్థితి గమనించి తక్షణమే వైద్య శిబిరానికి తరలించేందుకు పడవెక్కింది. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది. నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి చిటపట చినుకులు మొదలయ్యాయి. కింద సుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర. అయినా వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెబుతూ మేఘాలు గొడుగుపట్టగా, చినుకులు చిందులేయగా, రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. నిండు బ్రహ్మపుత్రలో జహనారా పండంటి పుత్రికకు జన్మనిచ్చింది. నా భార్య కుమారుడు పుట్టాలని కోరుకుంది. కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా ప్రసాదం అనే పేరు పెడతామని చెప్పి తండ్రి కలాముద్దీన్ చెప్పాడు. సో అంతటి వర్ష సమయంలో, అది పడవలో, ఒక నదిలో మరి ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రసవం అవ్వబోతున్నటువంటి ఒక ఆడబిడ్డకి మరి అక్కడికి చేరుకున్నటువంటి వైద్య బృందం ఏదైతే ఉందో చాలా సమయస్ఫూర్తితో మరి అక్కడ ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా చాలా సాఫీగా ప్రసవాన్ని జరిగేటట్టు చూడడం నిజంగా చాలా గొప్ప విషయం. ఆ వైద్యులకు అందరం కూడా మరి అభినందనలు తెలియజేసుకోవాలి. మరి ఏ పత్రిక అయినప్పటికీ కూడా ప్రపంచ వరల్డ్ కప్ గెలిచినటువంటి ఈ యొక్క దృశ్యాన్ని ప్రధాన వార్తగా ప్రచురించింది. అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం. బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా, జగజ్జేతలకు జేజేలు పలకడం అంటే ఇది అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. T20 ప్రపంచ కప్తో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జై కొట్టింది. ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహం ముంబై మెరైన్ డ్రైవ్ వరకు కొనసాగుతుంది. ఒక వ్యక్తి మీద అభిమానం, ఒక టీం మీద అభిమానం అనేది నిజంగా ఇది మంచి విషయం అని చెప్పి ప్రజలు అనుకుంటే గనక, మేధావులు దీని గురించి మాట్లాడకపోతే గనక చాలా తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది. దీని వల్ల జరిగేటటువంటి నష్టాలు కల్లారా చూస్తున్నాం కదా. ఊర్లలో ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, ఈ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని గురించి పట్టించుకోవడం, దాని గురించి ఒక అధ్యయనం చేయడం, అలాంటివి అరికట్టడం అనే ఆలోచనలే వద్దా? 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి అన్నటువంటి వార్తను ABN ఆంధ్రజ్యోతి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథనంగా ప్రచురించింది. మోడీ, రేవంత్ రెడ్డి కలుసుకున్నటువంటి మరి ఆ దృశ్యాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి వార్తగా ABN ప్రచురించింది. హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోలుకునేదాకా ఏపీకి సాయం చేయాలి. మోదీ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. ఏపీ పునర్నిర్మాణానికి చేయూత. మోదీ, రేవంత్, చంద్రబాబు భేటీ. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందా, టీడీపీ గవర్నమెంట్ నడుస్తుందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, చంద్రబాబు నాయుడా? ఇది ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ ఎంత బద్ధశత్రువులు అనేది మనం మొదటి నుంచి, ఎన్టీ రామారావు పాలిటిక్స్ నుంచి, చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు, వాళ్ళ వల్ల ఏర్పడినటువంటి నష్టాలు కావచ్చు, పార్టీ గొడవలు కావచ్చు, ఆ గొడవలు దెబ్బతిన్నటువంటి కుటుంబాలు కావచ్చు, అన్ని చూసాం మనం. కానీ ఈ రోజు కేంద్రంలో ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానము, రాజకీయం ఏమి అర్థం కానటువంటి విషయం అది ఆ పరిస్థితులలో ఉన్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కానీ, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఇక్కడ ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని గురించి ఒక్క మాట కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు ఓసారి ప్యాకేజీ కావాలంటారు, ప్యాకేజీ వద్దంటారు, ప్రత్యేక హోదా కావాలని చెప్పి గొడవ పెడతారు, కొన్నిసార్లు వద్దంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, చంద్రబాబు గారు మాట్లాడరు, ప్రజలను మాత్రం రెచ్చగొడతారు. అప్పటి యొక్క ఆ సందర్భం యొక్క పరిస్థితి అనేది వెళ్ళిపోవడానికి, అప్పటి సంకల్పం నెరవేరడానికి
ప్రజల్ని రెచ్చగొడుతారు, ప్రజల్ని వాడుకుంటారు. ఇదేం రాజకీయం అండి? నీచ రాజకీయం. వణికిస్తున్న డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్లు, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం. పగటిపూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు. విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు. రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే చాలా మందిలో డెంగ్యూ, చికెన్ గున్యా నిర్ధారణ అవుతోంది. వారిలో కొంతమందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సి వస్తుంది. దయచేసి వర్షాకాలము ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము. ఎక్కడ కూడా ఈ టైర్లలో కావచ్చు, పాడైపోయినటువంటి వస్తువుల్లో కావచ్చు, నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. అలాంటి నీటిలో మరి నాచు అనేది చేరి ఆ తర్వాత మురికి నీళ్లుగా మారి అందులో ఇలాంటి టైగర్ దోమలు గుడ్లు పెట్టి అక్కడ నుంచి అవి ఎక్కువ సంఖ్యలో పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎందుకంటే డెంగ్యూ కావచ్చు, డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జ్వరం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎంత తెలిసినప్పటికీ కూడా మన నిర్లక్ష్యం మన ప్రాణాలను తీస్తుంది. ఎందుకంటే దానివల్ల మేము బాధపడుతున్నాం, చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి. కాబట్టి ఒక జ్వరం వస్తే దయచేసి సొంత వైద్యం మాత్రం నిజంగా వైద్యులు సూచించినటువంటి ఆ సూచన మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా సొంత వైద్యం తీసుకోకండి. అలాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళండి. ఎందుకంటే డెంగ్యూ సోకిందంటే ఒకసారి అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాబట్టి ఒక్కసారి అది వచ్చిందంటే మరి అక్కడి నుంచి బయటపడడానికి మనం అతి త్వరగా మనం అలర్ట్ అయితే మాత్రమే మన ప్రాణాలని రక్షించుకోగలం. ఆ తర్వాత బాధపడితే మాత్రం ఎలాంటి లాభం ఉండదు. బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య, కాంగ్రెస్లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ. కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్య యత్నాలు. సెల్ టవర్ ఎక్కి ఒకరు, పెట్రోల్ పోసుకొని మరో ముగ్గురు. ఎప్పుడు చేరేది? 2 రోజుల్లో ప్రకటిస్తా. కార్యకర్తలు మాత్రమే సెల్ టవర్లు ఎక్కుతారు, కార్యకర్తలు మాత్రమే పెట్రోల్ పోసుకుంటారు. కానీ మరి ఎవరైతే ఒక వ్యక్తి పార్టీలోకి వస్తున్నాడో అతని యొక్క రాకను వ్యతిరేకించేటటువంటి ఆ వ్యక్తి, అది ఎమ్మెల్సీనా ఎమ్మెల్యే, ఆ వ్యక్తి మాత్రం ఇలాంటి అఘాయిత్యాలు చేయడు. ఇంకా అవసరమైతే ఎవరన్నా పెట్రోల్ కానీ లేకపోతే ఆ సెల్ టవర్ ఎక్కితే వెనక నుంచి కిందికి నూకేసేటటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యే అయి ఉంటాడు, లేకపోతే అగ్గిపుల్ల గీకి మీదేసినా వేస్తాడు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు, అదే కొన్ని నిమ్న వర్గాల నుంచి వచ్చి కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తుల వీళ్ళ కోసం ప్రాణాలు అర్పించాలి, అమరులు కావాలి. వీళ్ళు మాత్రం గద్దెనెక్కాలి. వీళ్ళ యొక్క వారసత్వం, లెగసీ ఏదైతే ఉందో వాళ్ళది మాత్రమే కొనసాగాలి. కాబట్టి సామాన్య కార్యకర్తలు దాని గురించి అర్థం చేసుకోవాలి. నమస్తే తెలంగాణ జగజ్జేతలకు జనహారతి. విజయయాత్రకు ముంబైలో జననీరాజనం. T20 క్రికెట్ ఛాంపియన్కు అపూర్వ స్వాగతం అంటూ నమస్తే తెలంగాణ కూడా మరి ఈ వార్తని ప్రధాన వార్తగా ప్రచురించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన ప్రముఖ గేయ రచయిత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. మీరు లేక ఆగమైపోతున్నాం, బీఆర్ఎస్ పాలన పోతుందనుకోలే, కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్తో అభిమానులు, ఎర్రవెల్లికి పోటెత్తుతున్న ప్రజలు. ప్రతిపక్షం శాశ్వతం కాదన్న కేసీఆర్. ఎస్, ప్రతిపక్షం శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు సార్. అది మీకు అర్థమైంది. ఎంతో గొప్ప రాజకీయ చరిత్ర, ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారు కేవలం తన అహంకారం వల్ల, కేవలం ప్రజలకు దూరంగా ఉండడం వల్ల, ప్రజలను కలవలేకపోవడం వల్ల ఇలాంటి నేడు నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు. ఒక్కనాడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు నిరుద్యోగుల గురించి నమస్తే తెలంగాణ పేపర్లో ఒక్క వార్త వచ్చిందా? సెలూన్ల కరెంటుకు సర్కార్ కటింగ్. సెలూన్లు, లాండ్రీ షాపుల సబ్సిడీ విద్యుత్తుపై నీలి నీడ. 250 యూనిట్ల సబ్సిడీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం బిల్లు నుంచి మినహాయింపు కాని సబ్సిడీ నిధులు ప్రకటించిన పైసా విధిల్చని కాంగ్రెస్ సర్కార్. 100 కోట్ల పైగానే బిల్లుల పెండింగ్. పాలు పోని పాడి రైతు. ఇష్టముంటే పాలు పోయండి, లేదంటే లేదు. విజయ డైరీ అధికారుల బెదిరింపులు. గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి చెల్లింపు. ప్రస్తుతం నెలల తరబడి రైతుకు అందని బిల్లులు. 120 కోట్లకు పైగా పేరుకుపోయినటువంటి బకాయిలు. గేదెల రుణాలు చెల్లించలేకపోతున్న రైతులు. ఇంటి మీదకి వస్తున్న బ్యాంకు అధికారులు. ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు. మరి ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుందో, మరి రేవంత్ రెడ్డి గారు వారిని ఏ విధంగా వాళ్ళను క్రమబద్ధీకరిస్తారో, మరి ఏ విధంగా వాళ్ళకు ఎట్లా చెప్తారో అనేది వేచి చూడాలి. సిపిఎస్ను రద్దు చేయాల్సిందే. కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవాలి. 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. త్వరలోనే జిల్లాల వారీ సదస్సులు. ఈ తర్వాత ఉద్యమ కార్యాచరణ.
ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు చెప్పినటువంటి మాట. చావు బతుకుల్లో మరో రైతు, ఖమ్మం జిల్లాలో ఆగని అన్నదాతల ఆక్రందన. మరి అక్కంచెల్లి 2-3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? పట్టించుకోవాలి కదా. మీకు సినీ తారలను కలవడానికి మీకు సమయం ఉంటుంది, మీకు రాజకీయాలు చేయడానికి సమయం ఉంటుంది, ప్రెస్ మీట్ పెట్టడానికి సమయం ఉంటుంది. ప్రెస్ మీట్లలో మరి అప్పుడు అధికారంలో ఉంటే విపక్ష పార్టీలను, విపక్షంలో ఉంటే అధికార పార్టీలను దుమ్మెత్తి పోసేటటువంటి అవకాశం, సమయం రెండు ఉంటాయి. మరి ఇలాంటివి జరిగినప్పుడు మీ బాధ్యత కదా. అప్పుడు మీ ప్రభుత్వం మీద, మీ మీద ఇంత తొందరగా వ్యతిరేకత అనేది రాకూడదు అంటే మీరు చేయాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రజలతో ఉండాలి కదా. కేసీఆర్కు మీకు తేడా లేకుండానే బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా. మరి ఇవి ఈరోజు ప్రధాన వార్తలు. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.